మానవ శరీరంలో శక్తి తయారీ కేంద్రంగా ప్రతి ఒక్క మన యొక్క ఎమోషన్స్ ఉన్నాయి లేదా గ్లాండ్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా మనం శక్తిని తయారు చేస్తూ ఉంటాము. మరి వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నామంటే, మనం తీసుకునే ఆహారం ద్వారా దాన్ని అరిగించుకోవడానికి కొంత శక్తిని కేటాయించి, ఆ తర్వాత దాని ద్వారా మనం శక్తిని పొందుతున్నాము. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ ద్వారా 2 పనులు జరుగుతున్నాయి. శక్తిని ఖర్చు చేయటము, తర్వాత శక్తిని తయారు చేయటము 2 పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు కూడా మీ శక్తి ఖర్చు అవుతుంది. కొంత తయారు అయ్యి మీ శరీరానికి ఉపయోగపడుతుంది. సో, శక్తి తయారీ జరుగుతుంది, వినియోగం జరుగుతుంది. మరి ఎప్పుడు ఎక్కువగా తయారీ జరుగుతుంది, ఎప్పుడు ఎక్కువగా వినియోగించబడుతుందనేది మీ దైనందిన జీవితంలో మీరు గమనించే ఉంటారు. పరిగెత్తినప్పుడు ఎక్కువగా తయారు చేయబడుతుంది, వినియోగించబడుతుంది. మనం బెడ్ మీద పడుకున్నప్పుడు చాలా తక్కువగా వినియోగించబడుతుంది. తయారీ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే మనం చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతాం. మరి ఈ కాన్సెప్ట్‌లో మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం సాఫ్ట్‌వేర్ కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఎక్కువ కూర్చొని చేసే జాబ్‌లో కూడా ఏ పొజిషన్‌లో కూర్చుంటే మనం ఎక్కువ సేపు ఫోకస్డ్‌గా వర్క్ చేయగలమనేది ఆలోచిద్దాం. మీరు ఆఫీస్ చైర్‌లో కూర్చున్నప్పుడు స్లాంట్‌గా ఉన్న పొజిషన్‌లో అతి తక్కువ శక్తి అనేది మీ శరీరం నుంచి డిమాండ్ చేయబడుతుంది. శక్తి జనరేషన్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే మీరు కొంత ఫోకస్ తక్కువగా ఉంటారు. అందుకే సినిమా చూసేటప్పుడు మీరు సోఫాలో కూర్చున్నప్పుడు మీ శక్తి అనేది ఎక్కువగా జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ ప్లే అయ్యే కంటెంట్‌ని మీరు సింపుల్‌గా ఎంజాయ్ చేస్తూ వాచ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఏదైనా ఫోకస్డ్‌గా ఒక యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా స్ట్రెయిట్‌గా కూర్చొని చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే స్ట్రెయిట్‌గా మీ శరీరాన్ని కూర్చోబెట్టినప్పుడు అది మీ శరీరం నుంచి ఎక్కువ శక్తిని తయారు చేయమని డిమాండ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ వాడుతుంది కూడా. అందుకే కూర్చునే పొజిషన్‌లో కూడా ఈ 2 రకాలుగా ఉంటాయి. స్లాండింగ్ పొజిషన్ వాడినప్పుడు మనకి బ్యాక్ సపోర్ట్ సోఫా ఉంటుంది కాబట్టి, లేదా ఆఫీస్ చైర్ ఉంటుంది కాబట్టి, మన శక్తి డిమాండింగ్ అనేది తగ్గుతుంది. తయారీ కూడా కొంచెం తగ్గుతుంది. ఫోకస్ కూడా కొంచెం తగ్గుతుంది. అదే స్ట్రెయిట్ పొజిషన్‌లో కూర్చున్నప్పుడు శక్తి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తయారీ ఎక్కువగా ఉంటుంది. వాడుక ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మన ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది.